సార్ 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 బాగా నిలబడుకోండి అక్కడ ముందు నిలబడండి జరగకుండా వెనక్కి కొంచెం డాగుపూడి వాళ్ళు మొత్తం టవల్ వాళ్ళు బాగా టవర్స్ తెచ్చారు. ఎవరికైనా పేదవాళ్ళకి ఉపయోగపడతాయి. అందుకని నిన్న ముందు జాగ్రత్త పడ్డాం. బొకే తిరుపతి బొకే రెండు ఒకటి రెండు రాయిరా ఇంకేం రాయలే. కొంటారా ఆడోళ్ళు మా అక్కలు ఏంది మా అక్క చెల్లెళ్ళు వచ్చారు అసలు ఫ్రీగా బస్సు ఎక్కి తోసేస్తుండ్రి. మా మగోళ్ళు బస్సు ఎక్కనీయకుండా చేస్తుండ్రి. మీరే అన్ని సీట్లలో కూర్చుంటుంటారు. అది ఫ్రీనా? 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నామా? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని వాటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ లాస్ట్ 5 ఇయర్స్లో 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దోపిడీ కార్యక్రమాలు ఒకటి కాదు. మరుపూర్లో 57 ఎకరాలు ఒక పేద కుటుంబం పాపం వాళ్ళు కూలికి పోతుంటారు. పక్కనే మీకు తెలుసు కదా రావులంక గౌడు కొడుకు దశిగౌడు సతీమణి కొడుకు ఇంద్రసేన గౌడు కోడలు పాపం వీళ్ళందరూ పేదోళ్ళు. అందుకని 57 ఎకరాలు అటు రాసిచ్చాడు. ఎకరా 50 లక్షలు చేస్తుంది, 30 కోట్లు. ఇప్పుడు మీ బోటోళ్ళు కనపడలే ఆయనకి. మీరు ఓట్లు వేసేమో కుమ్మి గెలిపించారు. 300 ఓట్లు మెజారిటీ ఊరు. మీకేమన్నా ఒక ఎకరా తలా ఎకరా ఇచ్చాడా? వాళ్ళకి ఇచ్చాడు. ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాళ్ళు, కోటీశ్వర్లు. అక్కడ పక్కన 16 ఎకరాలు ఇచ్చాడు, అది కూడా కోటీశ్వర్లు, రెడ్డి గారులే. ఇప్పుడు ఆల్తుర్తిలో ఒక ఆయన కాకి డ్రెస్ వేసుకుంటాడు, 30 చిల్లర ఎకరాలు. పేదోళ్ళు వాళ్ళంతా. అటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే మీకు ఎక్కడ ఇస్తామా చెప్పండి? ముందు వాళ్ళకి ఇవ్వాలి కదా. అక్కడ రామదాస్ కండ్రిగా, ఇటు మెడ్రాస్ కలకత్తా రోడ్డు, ఇటు ఎడబోతాం పోర్ట్ రోడ్డు. అక్కడ హైవే పక్కన 57 ఎకరాలు ఉండే. 6 సేపు అయిన తర్వాత తింటాం. 57 ఎకరాలు ఎంత చేస్తుంది పాపం? ఎకరా 1.5 కోటే. అది ఎవరికి ఇచ్చాడు? గోపాలకృష్ణ రెడ్డి అల్లుడు, రెండో అల్లుడు. రేపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈరోజు రాత్రి జీవో, తెల్లారి వేకున అల్లుడు CEO. అది మనం వచ్చిన తర్వాత ఇది న్యాయం కాదు అని చెప్పి క్యాన్సిల్ చేయించి ఒక బినామీ కంపెనీ పేరుతో ఎట్టిస్తావు నువ్వు, ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ పేరుతో అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయించి MSME పార్క్, చిన్న పరిశ్రమలు పెట్టేవాడు, వాళ్ళ కోసం శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి రోడ్లు, కరెంటు, ఎలక్ట్రిఫికేషన్ అన్నీ చేశాం. కోర్టుకు పోయి స్టే తెచ్చాడు. ఎవరు? మా బ్రో తోడేరు బిడ్డ తెచ్చాడు. తెచ్చిన తర్వాత దానికి మన గవర్నమెంట్ కౌంటర్ వేసింది. ఆయన ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి MDగా రిజైన్ చేసేసాడు. ఈయన CEO అల్లుడు, రెండో అల్లుడు
నీకు దండమయ్య అని చెప్పేసి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు, అల్లూరు మండలం ఆయన ఎండి. ఏందా ఇది అని చెప్పి భయపడిపోయి ఆయన రాజీనామా చేశాడు. ఇప్పుడు ఎవరు ఎండి అయ్యారు తెలుసా మీకు ఎవరికన్నా? మన ఇంద్రసేన దేవసేన, రావుల ఇంద్రసేన ఇప్పుడు ఎండి అయిపోయాడు. పేదోడు, అక్కడ 57 ఎకరాలు పెద్ద కంపెనీకి ఎండి. ఇక్కడ మార్పూర్లో నేను రోజు కూలికి పోతున్నాను, బిలో పావర్టీ లైన్, అంటే పేదరికంలో ఉన్నాను అని చెప్పి ఆయనకి 5 ఎకరాలు, ఆయన సతీమణికి 5 ఎకరాలు, వాళ్ళ అక్కకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాయనకి, ఎంత 57 కుటుంబానికి ఈరోజు 30 కోట్లు చేస్తుంది, అదొక 80 కోట్లు చేస్తుంది. ఇటువంటి పనులు మా జీవితంలో ఎప్పుడన్నా చేసామా? పనిచేస్తున్నారు, కార్పొరేటర్లకు ఇచ్చాడు సబ్ కాంట్రాక్ట్. వైసీపీ వచ్చింది, ఆయన కూడా వైసీపీలోకి పోయినాడు, వాళ్ళ అన్న కూడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడు ఒక 4-5 నెలలకి 6 నెలలకి వాళ్ళు షెడ్లు గిట్లు ఎత్తేసి మిషన్లు అంతా ఎత్తుకొని పోతుంటే ఆ ఊరోళ్ళు పోయి అడిగారు, ఏమి ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు చెప్పిన భాష నేను ఇప్పుడు చెప్పలేను, కడపోడు భాష. అయ్యా ముందు 10% కట్టమంటున్నాడు, మొత్తం వాల్యూకి 10% ఎట్ట కడతామయ్యా, 11% మైనస్ చేసాము అని అంటే 2-3% అయితేనంటే క్వశ్చనే లేదు, ముందు అక్కడ కట్టి పని చేయమంటే పెట్టే వేడ సర్దుకొని వెళ్ళిపోయినారు. ఈరోజు ఎంతమంది సఫర్ అవుతున్నారు? మీకు కూడా ఉపయోగపడి ఉండేది కదా ఇక్కడ బ్యారేజ్ పెట్టుంటే. దేనికో దానికి గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది కంప్లీట్ త్రూఅవుట్ ది కెనాల్. ఇటువంటివన్నీ మనం చూసాం. అందుకని నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు అడిగింది దేవాలయం గురించి, ఒక కమిటీ 9 మంది ఒక కమిటీ ఏర్పడి రిజల్యూషన్ రాసుకొని మన ఆఫీస్కి రండి, వాళ్ళే అన్ని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మీకు నేను శాంక్షన్ చేయిస్తా. వెంకటేశ్వర, ఇప్పుడు ఎన్ని అంకణాలు ఉంది ఇక్కడ? మీ దేవుడికి స్థలం ఎంత చూపిస్తారు? అది ఒకరు ఎస్టిమేట్ అమ్మా. ఇక్కడ మేము వస్తా చూసాం, అది కూడా పాపము సత్యనారాయణ గారు ఇచ్చిందేనంట. నేను ఇచ్చిందే, భాస్కర్ నాయుడు ఇచ్చింది.